మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం వెనుకొండ నియోజకవర్గంలో ఉన్న గోవర్ధన్ దగ్గరికి అయితే వచ్చాము. గోవర్ధన్ ఎవరి గోవర్ధన్? మన ఫ్యామిలీ స్టార్లో సినిమా హీరో అయితే కాదండి. రియల్ టైంలో ఫ్యామిలీ కోసం వర్క్ చేసే ఒక గోవర్ధన్ అనమాట. అంటే అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, తను ఎప్పుడైతే బీటెక్ చదువుతున్నాడో కోవిడ్ టైంలో తన ఇంట్లో వాళ్ళ నాయనమ్మ ఉండేవాళ్ళంట. అయితే అప్పుడు తను కొంచెం ఇబ్బంది పడేది, మోకాలు నొప్పులు ఇలాంటివన్నీ ఉండడంతో తను ఒక చిన్న ఇన్వెన్షన్ చేద్దామనే థాట్ అయితే అప్పుడు వచ్చింది. సో ఆటోమేటిక్గా రిమోట్లో ఆన్ చేస్తే ఫ్యాన్ ఆన్ అవడం, లైట్ ఆన్ అవడం, ఇలాంటివన్నీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసం ఉపయోగపడడానికంటూ తను స్టార్ట్ చేసిన ఈ ఇన్వెన్షన్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి కూడా వచ్చింది. ఎలా అంటే ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ ఉంటాయి, ఇవి ఆటోమేటిక్గా ఆన్ అండ్ ఆఫ్, అలాగే ఎలెక్సాతో ఆన్ అండ్ ఆఫ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా తను చాలా అయితే ఇన్వెన్షన్ చేయడం జరిగింది. అసలు తిను ఇంతలాగా చేయడానికి గల కారణాలు ఏంటి? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండి తన ఫ్యామిలీ పడే కష్టాలని తను చూడలేక, అలాగే సొసైటీకి ఏదైనా కొత్తగా కనిపెట్టి చూపిద్దామని ఒక పట్టుదలతో, అలాగే తను త్రిబుల్ చదువుతున్నప్పటి నుంచే తను ఎంతో కష్టపడి డే అండ్ నైట్స్ కష్టపడి ఇన్వెంట్ చేయాలి, ఏదో ఒక గుర్తింపు అనేది మనకు ఉండాలి అనే ఒక గొప్ప ఆలోచనతో తను ఇలాంటివన్నీ చేశారు. సో అసలు తన గురించి పూర్తిగా తెలుసుకుందాము. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మనం తొందరగా తనని కలుద్దాం. వచ్చేసేయండి. ఓకే, చెప్పండి గోవర్ధన్, మీకు అసలుకి ఈ థాట్ ఎలా వచ్చింది ఈ ఇన్వెన్షన్ చెయ్యాలి అని? ఈ ఇన్వెన్షన్స్ అనేవన్నీ చిన్నప్పటి నుంచి అనమాట నాకు చాలా ఇష్టం అనమాట. ఈ ఎలక్ట్రికల్ థింగ్స్ అన్నీ తయారు చేయడం, అంటే కొత్తగా ఇన్వెన్షన్ చేయడం ఏదన్నా. సో నాకు ఈ థాట్స్ అనేవి ఎలా వచ్చాయంటే మన ఫ్యామిలీ బేజెస్ అనమాట. లైక్ మన ఇంట్లో ఉన్న నాన్నమ్మ కానీ తాతయ్య కానీ వీళ్ళు పనులు చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఈ ఎలక్ట్రికల్ బర్డెన్ తగ్గిద్దామని చెప్పేసి నేను ఇవన్నీ చేయడం జరిగిందనమాట. మన ఫ్యామిలీ కోసం మనం ఇది తయారు చేయడం జరిగిందనమాట. ఓకే, సో మీరు ఫస్ట్ ఇన్వెన్షన్ చేసింది ఏంటి? ఫస్ట్ నేను ఇన్వెన్షన్ చేసింది ఏంటంటే, మా నాన్నమ్మ గారు చాలా నీ పెయిన్స్తో ఉండేవాళ్ళు అనమాట. ఆమె కోసం అని చెప్పేసి మన ఎలక్ట్రికల్ స్విచ్చెస్ని లెగిసి ఆన్ చేసుకోకుండా జస్ట్ రిమోట్తో కంట్రోలింగ్ అనమాట. అంటే టీవీ రిమోట్ ఉంటుంది కదా, ఆ టీవీ రిమోట్లోనే 1 2 3 నెంబరింగ్ ఉంటుంది కదా, ఆ నెంబర్తోనే మనం కంట్రోల్ చేసుకోవడం అనమాట. ఆ నెంబర్తో వన్ ప్రెస్ చేయగానే లైట్ ఆన్ అవుతుంది, 2 ప్రెస్ చేస్తే ఫ్యాన్ ఆన్ అవుతుంది అనమాట. ఆ సిస్టమ్ని ఆమెకి ఇచ్చేసాను అనమాట. సో ఆమె గారు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీని తర్వాత మనకి కోవిడ్ రావడం జరిగిందనమాట. ఈ కోవిడ్ టైంలో ఏంటంటే మనం దగ్గరున్నా కానీ మనకి కోవిడ్ అనేది అటాక్ అవుతుంది కదా. సో దీన్ని కూడా మనం రెక్టిఫై చేసుకోవడానికి ఏంటంటే వాయిస్ కంట్రోల్ని ఇన్వెన్షన్ చేశాను అనమాట. వాయిస్ కంట్రోల్ అనగానే మనకేమి గుర్తొస్తాయంటే అలెక్సా ఒకటి, గూగుల్ అసిస్టెంట్ వస్తాయి కదా. సో వాటితో మనం మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ని కంట్రోల్ చేసే విధానాన్ని మన చిప్లో డంప్ చేసి మనం కొత్తగా చేసామన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం నేను చేస్తుంది ఏంటంటే ఈ రిమోట్ కంట్రోలింగ్, వాయిస్ కంట్రోలింగ్ అండ్ నెక్స్ట్ స్మార్ట్ ఫోన్తో కంట్రోలింగ్ అనమాట. ఈ 3 కలిపి ఒకే డివైస్లో పెట్టేసి ఇన్వెన్షన్ చేశాను అన్నమాట. సో మీరు ఇప్పుడు యాప్ని అయితే డెవలప్ చేశారు కదా, ఒక యాప్ని అయితే. సో ఆ యాప్ గురించి డీటెయిల్స్ కొంచెం మాకు చెప్తారా? చెప్తానండి, కంపల్సరీ. మన ఈ అప్లికేషన్స్ మొత్తం కంట్రోల్ చేసుకోవడానికంటే మనకు ఒక యాప్ కావాలన్నమాట. ఆ యాప్ అనేది వచ్చేసి మన ఫోన్లో చూడండి, TSGPL అని ఉంటుంది అనమాట. ఆ యాప్ అనేది మా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. ఆ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది అనమాట. యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనం యాడ్ చేసిన అప్లికేషన్స్ లైక్ ఫ్యాన్ కానీ టీవీ కానీ అవన్నీ దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి అనమాట. యాడ్ చేసుకోవడానికి యాడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా దీంట్లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే టైం షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. షెడ్యూలింగ్ ద టైం అనమాట. టైంని ఈ టైంలో ఆన్ అవ్వాలి, పర్టికులర్ టైంలో మనకి అప్లికేషన్ అనేది ఆన్ అవ్వాలి. దాన్ని కూడా మనం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆటోమేషన్స్. ఈ యాప్లోనే మనకి ఆటోమేషన్స్ అనే థీమ్ ఉంటుంది అనమాట. ఆ థీమ్లోకి వెళ్తే మనకి అలెక్సా అండ్ గూగుల్ అసిస్టెంట్ అనేది ఈ అలెక్సా రాగానే మనకి ఆటోమేటిక్గా బిల్డ్ అయిపోద్ది అనమాట. మనకి కంట్రోలింగ్ అనేది బిల్డ్ అయినప్పుడు ఆటోమేటిక్గా పేర్ అయిపోతుంది. మన ఇంట్లో డివైజెస్ అనేవి అలెక్సాతో పేర్ అయిపోతాయి అనమాట త్రూ మొబైల్ యాప్ యూస్ చేసుకొని.
వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవాలంటే మనకి ఇంటర్నెట్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఓకే, ఇది మన బేసిక్ యాప్ గురించి అనమాట. యాప్ నేమ్ వచ్చేసి THGPL అనే యాప్. సో ఓకే, మీరు ఇన్వెంట్ చేశారు కదా, సో ఒక్కొక్కటి మాకు చెప్పగలరా? లైక్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి, దానికి ఎన్ని డేస్ పట్టింది, ఎలా అసలుకి ఏంటి అని? కంపల్సరీ అండి. ఇప్పుడు ఇది వచ్చేసి SMD షోల్డర్ అంటారు అనమాట. దీని నేమ్ వచ్చేసి SMD షోల్డరింగ్ మిషన్ అనమాట. మనకేంటంటే నార్మల్ షోల్డరింగ్తో చేసేటప్పుడు ఈ SMD కాంపోనెంట్స్ మనం చేయలేమన్నమాట, షోల్డరింగ్ అనేది. సో దానికోసం అనేది నేను ఇది డెవలప్ చేశాను అనమాట. జస్ట్ దీన్ని, ఈ ప్లేట్ని మనకి దీని మీద కాంపోనెంట్స్ అరేంజ్ చేసి దీని మీద పెట్టగానే ఇవి ఆటోమేటిక్గా ఇలా షోల్డర్ అయిపోతాయి అనమాట ఆ కాంపోనెంట్స్. వీటిని కూడా SMD కాంపోనెంట్స్ అంటారు అనమాట. ఈ SMD కాంపోనెంట్స్ దీని మీద ప్లేస్ చేసి దీని మీద పెట్టగానే ఇది హీట్ అవుతుంది. ఈ హీట్కి ఇవి ఆటోమేటిక్గా షోల్డర్ అయిపోతాయి అనమాట. ఇది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ SMD షోల్డరింగ్ మిషన్ అనమాట. నెక్స్ట్ వాట్ అబౌట్ దట్ స్విచెస్ బాక్స్? దీని నేమ్ వచ్చేసి ఆటోమేటిక్ వాయిస్ క్లిక్ స్విచ్చర్స్ అంటారనమాట. మన డివైస్లో వచ్చేసి టీవీ రిమోట్తో, నెక్స్ట్ వచ్చేసి వాయిస్ కంట్రోల్తో, నెక్స్ట్ మన స్మార్ట్ ఫోన్తో కంట్రోల్ చేసుకునే విధానంతో ఉంటుందన్నమాట. ఇది దీన్ని మనం షోల్డర్ చేసుకొని మనం ఆన్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మీరు కొన్ని అయితే ఇన్వెంట్ చేశారు కదా, దాని గురించి ప్రతి ఒక్కటి కొంచెం డీటెయిల్గా చెప్పగలరా మా కోసం? చెప్తానండి, కంపల్సరీ చెప్తాను. ఇప్పుడు నేను ఏమైతే ఇన్వెన్షన్ చేశానో వాటి గురించి ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా చెప్తాను మీకోసం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఆటోమేటిక్ వాటర్ ట్యాంక్ కంట్రోలర్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి చాలా వాటర్ అనేది వేస్ట్ అవుతూ ఉంటాయి కదా మనకి. సో ఆ వాటర్ని సేవ్ చేయడానికి అనేసి ఈ డివైస్ అనేది ఇన్వెన్షన్ చేశాను అనమాట. సో ఇది మనకి ఎందుకు పనికి వస్తుందంటే, ఆటోమేటిక్గా ట్యాంక్ ఎప్పుడైతే ఫిల్ అవుతుందో ఆ ట్యాంక్ ఫిల్ అవ్వగానే మోటార్ అనేది ఆగిపోవాలి. ఎప్పుడైతే ట్యాంక్ అనేది డౌన్ఫాల్ అవుతుందో ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆన్ అవ్వాలి. సో ఆ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ఇది అనేది వర్క్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఆటోమేటిక్ వాటర్ కంట్రోలర్ అనమాట. దీంట్లో వచ్చేసి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆటో మోడు, నెక్స్ట్ మాన్యువల్ మోడు, నెక్స్ట్ ఆఫ్ కంట్రోలర్ అనమాట. ఆటో మోడ్లో పెట్టుకుంటే ట్యాంక్ అనేది ఆటో మోడ్లో వర్క్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ట్యాంక్ అనేది ఫుల్గా ఉంటుందో ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆఫ్లో ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ అనేది డౌన్ఫాల్ అవుతుందో ఆటోమేటిక్గా మోటార్ అనేది ఆఫ్ అవుతుంది అనమాట, ఆన్లో ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మాన్యువల్ కంట్రోల్ అంటే ఎప్పుడైతే మనం ఇంటి చుట్టూ గార్డెనింగ్ చేస్తారు కదా సహజంగా, సో దానికోసం అని చెప్పేసి ఈ మాన్యువల్ మోడ్ అనమాట. మన ఉంటుంది కదా గార్డెనింగ్, వీటన్నిటికీ పెట్టుకోవడానికి ఈ వాటర్ అనేది, ఈ ఆటో మోడ్ అనేది, మాన్యువల్ మోడ్ అనేది బాగా యూస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ స్విచ్ అనేది మిడిల్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా డివైస్ అనేది ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా వెళ్తే మనం ఈ స్విచ్ అనేది మిడిల్లో పెట్టేసుకుని వెళ్ళిపోతాం కదా, పెట్టుకుని వెళ్ళిపోతే మనకి పవర్ అనేది సేవ్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. ఇది వచ్చేసి ఆటోమేటిక్ వాటర్ ట్యాంక్ కంట్రోలర్ అనమాట ఇది. సో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి వాయిస్ క్లిక్ స్విచ్చెస్ అనమాట. వాయిస్ క్లిక్ స్విచ్ అంటే సో ఇది అనమాట, మనం వాయిస్తో ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇప్పుడు ఒక అప్లికేషన్ కంట్రోల్ చేసి చూద్దామా? ఓకే, అలెక్సా టర్న్ ఆన్ అవుట్ సైడ్ ఫ్యాన్. ఓకే, ఇక్కడ చూడండి ఫ్యాన్ కూడా అనేది జస్ట్ నేను వాయిస్తో కంట్రోల్ చేశాను అనమాట. హే అలెక్సా టర్న్ ఆఫ్ అవుట్ సైడ్ ఫ్యాన్. ఓకే, చూసారా? నేను ఇప్పుడు మీరు వాయిస్తో జస్ట్ ఫ్యాన్ని, లైట్ని కంట్రోల్ చేశాను, అదే ఫ్యాన్ని ఆన్ ఆఫ్ చేశాను అన్నమాట. సో ఇది ఫ్యానే కాకుండా మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ ఏదైనా కావచ్చు, విత్ ఇంక్లూడ్ హై లోడ్ అప్లికేషన్ లైక్ AC, ఇది కూడా మనం వాయిస్తో కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం ఇది వాయిస్ క్లిక్ స్విచ్ అంటున్నా కదా, దీంతో వాయిస్తోనే కాదండి, మనం రిమోట్తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. లైక్ మన ఇంట్లో ఉన్న టీవీ రిమోట్ ఉంటుంది కదా, ఆ రిమోట్తో కూడా మన ఇంట్లో ఉన్న అప్లికేషన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ దిస్ బోర్డ్ అనమాట. ఈ బోర్డులోనే మేము ఆ ఫ్యూచర్ని ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇంకొక ఫీచర్ ఏంటంటే ఈ బోర్డులోనే నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ ఫోన్ కంట్రోలింగ్. మనం ఇందాక చూసారు కదా మన THGPL యాప్ వచ్చేసి, ఆ యాప్తో మనం ఈ డివైస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇంక్లూడింగ్ ఈ 3 ఒకే డివైస్లో వస్తున్నాయి అన్నమాట. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్ రైస్ కుక్కర్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్గా రైస్ కుక్కర్ అనమాట. ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు కూడా పని చేయకపోతే మనకి గడవని రోజులండి ఈ రోజులైతే. మనకేంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్కి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. సో మనకేంటంటే ఇది త్రూ ఇంటర్నెట్ ద్వారా మనం ఎప్పుడైతే ఆఫీస్ కంప్లీట్ అయిందో అప్పుడు మనం ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా రైస్ అనేది కుక్ అవుతుంది. అంటే వేర్ ఎవర్ ద వరల్డ్ ఎక్కడున్నా కానీ మనం
ఈ రైస్ కుక్కర్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఆటోమేటిక్ రైస్ కుక్కర్ అనమాట. ఓకే, త్రూ ఇంటర్నెట్ ద్వారా వర్క్ అవుతుంది ఇదైతే. సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ఇన్వెన్షన్ సార్? నెక్స్ట్ ఇన్వెన్షన్ అంటే మనకి ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ కంట్రోలర్ అనమాట. మనకి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాలో కావచ్చు, మన ఎక్కడైనా కావచ్చు, నైట్ టైం లైట్లు వెలగడం కంటే పగల టైమో లైట్లు ఎక్కువ వెలుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ ఫ్యూచర్ని మనం తీయడానికి, అదే కంట్రోల్ చేయడానికి, ఆ ఫ్యూచర్ని అవాయిడ్ చేయడానికి మనం ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ని కంట్రోల్ చేయడం, డివైస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగిందనమాట. ఆ ఫ్యూచర్ని అవాయిడ్ చేయడానికి మనం ఈ లైట్ని ఇన్వెన్షన్ చేయడం జరిగిందనమాట. ఈ లైట్ని మనం రెండు రకాలుగా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి ఏంటంటే సెన్సార్ కంట్రోలర్. డే అండ్ నైట్ సెన్సార్ ఉంటుంది మనకి. ఎప్పుడైతే పగలవుతుందో ఆ టైంలో మనకి లైట్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఎప్పుడైతే నైట్ అవుతుందో ఆటోమేటిక్ లైట్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇదే ఫ్యూచర్ మన టైమర్ కంట్రోలర్ అనమాట. టైమర్ కంట్రోలర్ అంటే మనం సెట్ చేసి పెట్టుకుంటాం. 6 కానీ పెట్టుకుంటే ఆటోమేటిక్గా నైట్ ఈవినింగ్ 6కి ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది. ఎప్పుడైతే మళ్ళీ పగలు 6 AM అని పెట్టుకుంటామో ఆటోమేటిక్గా 6 AMకి ఆఫ్ అవుతుంది అనమాట. ఇలా లైట్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మేము చూసాము అది ఇది అంటారు కదా. సో మన దగ్గర ఉన్న ఫ్యూచర్ ఏంటంటే మన ఒక్క డివైస్తో 200 లైట్స్ వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలాంటి 200 లైట్స్ వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట మా ఒక్క డివైస్తో. చాలా ఎలక్ట్రికల్ బిల్స్ కూడా సేవ్ అవుతుంది. నేను క్యాలిక్యులేషన్ ప్రూఫ్తో కూడా నా దగ్గర ఉందన్నమాట. ఎంత బిల్ అయితే సేవ్ అవుతుంది, ఎంత మనం వేస్టేజ్ చేస్తున్నాం పవర్ అనేది, ఎన్ని లైట్స్ వరకు వన్ డివైస్తో కంట్రోల్ చేసుకోవచ్చు. ఏదో 30 వాట్, 50 వాట్, 60 వాట్, 100 వాట్. మనం ఒక్క డివైస్తో ఈ వాటేజ్ ఉన్నాయి కదా, ఈ వాటేజ్ని బట్టి మనం లైట్స్ని ఎన్ని అయితే కంట్రోల్ చేసుకోగలం విత్ ప్రూఫ్ క్యాలిక్యులేషన్స్ సహా నా దగ్గర ఉందన్నమాట. సో చెప్పండి గోవర్ధన్ గారు, కంపెనీ ఎలా స్టార్ట్ చేశారు, ఏంటి? అండ్ ఇది కంపెనీ అనేది నేను 2022లో స్టార్ట్ చేశానండి. రీసెంట్గానే స్టార్ట్ చేశాను. ఎడ్యుకేషన్ అయిపోగానే, అంటే నాది బీటెక్ బ్యాక్గ్రౌండ్ అనమాట. బీటెక్ బ్యాక్గ్రౌండ్లో ఎలక్ట్రికల్ చదివాను అనమాట. సో ఇది అయిపోగానే నేను వెంటనే ఇవన్నీ ఇన్వెన్షన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నేను స్టార్టప్ ఒకటి స్టార్ట్ చేశాను అనమాట. స్టార్టప్ ఓకే, దీని నేమ్ వచ్చేసి ట్రిగ్రానిక్స్ స్మార్ట్జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో ఈ నేమే పెట్టడానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? ఈ నేమే పెట్టడానికంటే మనకి ఈ వర్డ్ని గమనించవచ్చు. ట్రిగ్రానిక్స్, ట్రిగ్ ప్లస్ ఎలక్ట్రానిక్స్. ట్రిగ్ అనగానే మనకి వాయిస్తో క్లిక్ అనమాట, ఒక బటన్ని నొక్కడం అనమాట. ట్రిగ్ అంటే ఆ మీనింగ్ వచ్చింది కదా. ఓకే, దానికని ట్రిగ్. మనం ఏది యాక్టివేట్ చేస్తున్నాం మన ఇంట్లో అప్లికేషన్స్, ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ కానీ. సో ఎలక్ట్రానిక్స్, ట్రిగ్రానిక్స్, ట్రిగ్ ప్లస్ ఎలక్ట్రానిక్స్ మీన్స్ ట్రిగ్రానిక్స్. అలా ఈ వర్డ్ని తీసుకోవడం జరిగిందనమాట. స్మార్ట్జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మనకి ఏంటంటే మొత్తం స్మార్ట్ అప్లికేషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కాబట్టి స్మార్ట్జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో రీసెంట్గా దీనికి వచ్చేసి మనకి సర్టిఫికేట్ ఆఫ్ రికగ్నిషన్ ఇండియన్ స్టార్టప్ నుంచి మనకి సర్టిఫికేట్ కూడా వచ్చిందనమాట. సో ఇది నా స్టార్టప్ జర్నీ అనమాట. నా స్టార్టప్లో ఏంటంటే ఈ డివైజెస్ మొత్తాన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్కి మీరు ఒక కంపెనీ, సో ప్రెసెంట్ అయితే మీరు ఇంట్లో ఉండే చేస్తున్నారు. సో ఒక కంపెనీ పెట్టాలంటే మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు? మ్యాక్సిమం లేదనుకున్నా 10 to 20 lakhs అవుతుందండి ఒక స్టార్టప్ లాగా, పెద్ద కంపెనీ లాగా జనరేట్ చేయడానికి. మనకి దీని సోర్సెస్ కూడా, దాని వచ్చే ఇన్కమ్ కూడా అలాగే ఉంటుంది, దాంట్లో వచ్చే ఇన్కమ్ కూడా. సో మనకేంటంటే స్టార్టింగ్ కాబట్టి ఇన్కమ్ కొంచెం తక్కువ ఉండొచ్చు, అండ్ దెన్ నెక్స్ట్ మనం ఎక్కువ ఇన్కమ్ గ్రాప్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ అంటే ఒక్కొక్క డివైస్ ఎలా చార్జ్ చేస్తారు మీరు? మనకి అన్ని డివైజెస్ కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే ఉంటాయండి. ఇప్పుడు ఈ వాయిస్ క్లిక్ స్విచ్ ఉంది, ఈ డివైస్ అనేది 6 channel రిలే అనమాట. ఇది 6 channel మాడ్యూల్ అనమాట. ఈ మాడ్యూల్ వచ్చేసి మనకి చాలా తక్కువ కాస్ట్ పడుతుంది, ఏదైనా 7,000 లోపే పడుతుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో 4 channel కూడా ఉంది, అది కూడా మనం 5,000 లోపే పడుద్ది అనమాట. సో అతి తక్కువ ఖర్చులో ఈ 3 మీకు అందిస్తున్నాం అనమాట. లైక్ వాయిస్ కంట్రోలింగ్, టీవీ రిమోట్ కంట్రోలింగ్, స్మార్ట్ ఫోన్ కంట్రోలింగ్, ఇవి 3 కూడా మీకు అందిస్తున్నాం అనమాట ఈ ఫ్యూచర్లో. నెక్స్ట్ అలాగే చూసుకుంటే వాటర్ ట్యాంక్ లెవెల్ కంట్రోలర్ అనమాట. ఇది కూడా చాలా తక్కువ ఖర్చులోనే ఉంటుంది, మీకు 3,500 ఏదర్ 2,000 నుంచి 3,000 లోపే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి అంటే యాజ్ కంపేర్ టు కెపాసిటీ లేకపోతే ఎలాంటిగా? కెపాసిటీ మీన్స్ మనకి కెపాసిటీ వచ్చేసి స్ట్రీట్ లైట్లో ఉంటుందండి. ఆ స్ట్రీట్ లైట్లను బట్టి మనం కెపాసిటీ అనేది డిజైన్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి 30 వాట్ లైట్ అనమాట. 30 వాట్ లైట్ మన డివైస్తో ఒక 200 వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, అదే మనం 50 వాట్ తీసుకున్నాం అనుకో కొంచెం తగ్గిద్ది అనమాట, లైట్స్ కెపాసిటీ తగ్గిద్ది, కొంచెం డివైస్ కాస్ట్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది.
అయితే మన డివైస్ కాస్ట్ వచ్చేసి 30 వాట్ లైట్కి 3000 అనుకుంటే, అండ్ దెన్ నెక్స్ట్ వాటికి కొంచెం ఒక 500 అలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. చాలా తక్కువ ఖర్చులో ఉంటుంది. దానివల్ల ఈ 3000 కోసం మీరు చూసుకుంటే తర్వాత మీరు ఎలక్ట్రికల్ బిల్ చాలా సేవ్ చేసుకోవచ్చు కదా. మనకి కొన్ని ల్యాక్స్లో మనం సేవ్ చేసుకోగలం ఎలక్ట్రిసిటీ బిల్ అనేది. అదిగాక మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, లైక్ కోల్, ఇవన్నీ చాలా తక్కువ కదా మనకు. అందుకని ఇప్పుడు ఎలక్ట్రిసిటీ మనం సేవ్ చేసుకోకపోతే ఇవన్నీ మనం నాశనం చేసినట్టు అవుతుంది కదా. సో వాటి బేస్ చేసుకొని మనం ఎలక్ట్రికల్ని సేవ్ చేసుకోవాలండి. సో వీటి లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మోటార్ కానీ ఆటోమేటిక్ సిస్టమ్ కానీ ఒకటి తీసుకున్నాం అనుకోండి, దీని లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది? ఈ లైఫ్ స్పాన్ వచ్చేసి ఈ ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ ఇది వాటర్ ట్యాంక్ కంట్రోలర్ వచ్చేసి మనకి 3 years వర్క్ అవుతుందండి. 3 years అని మనం చెప్పలేము. దాని కెపాసిటీ వచ్చి 3 years మనకి బేట్ చేసిద్ది. అందుకని ఎన్ని సంవత్సరాలైనా వర్క్ అవుతుంది. దాంట్లో ఉన్న ఎక్విప్మెంట్ లైఫ్ స్పాన్ వచ్చేసి 3 years వరకు నేను గ్యారంటీ ఇవ్వగలను అనమాట. అంటే వారంటీ కార్డ్స్ ఏమైనా ఇష్యూ చేస్తారా? ఇష్యూ చేస్తామండి. స్టార్ట్అప్ మన కంపెనీ నుంచే వారంటీ కార్డ్ కానీ అవన్నీ ఇష్యూ చేస్తాం అనమాట. ఓకే. సో నెక్స్ట్ మీరు ఇది అంటే డిస్ట్రిబ్యూషన్స్ ఇలాంటివి ఏమన్నా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారా? చేస్తున్నామండి. బట్ మనకి ప్రొడక్షన్ తక్కువ ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఇంకా మన డిస్ట్రిబ్యూషన్ పెద్ద చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లోకల్గా మనమే డిస్ట్రిబ్యూటర్లుగా, మనమే మార్కెటింగ్, మనమే మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ మనమే మొత్తం ఆల్రౌండర్గా మనమే చేసుకుంటున్నామండి. అది. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మనకి బల్క్గా తీసుకుంటే ఏమన్నా తగ్గిస్తారా? లైక్ బల్క్గా అంటే మీరు బల్క్గా తీసుకోవచ్చండి. మనకి ఎందుకంటే గవర్నమెంట్ కదా, మన గవర్నమెంట్ అనగానే మనకి కరెంట్ ఆఫీసర్స్ అవి ఉంటాయి కదండి, వాటికి మనం బల్క్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇవనేది వాళ్ళకైతే చాలా తక్కువ ఖర్చులో మనం ఇచ్చేసుకోవచ్చు అనమాట. అదండి. సో చూసారు కదా, ఇప్పుడు మనకైతే ఇది ఒక స్టార్టప్ కంపెనీ. అండ్ ఎవరైతే కూడా ఈ పర్చేస్ చేసి మనం కూడా ఇప్పుడు బల్క్గా తీసుకుంటే తక్కువకి వస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఒక చిన్న బిజినెస్ పెట్టాలనుకున్నా, లేకపోతే ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎలక్ట్రీషియన్ వర్క్ చేసి నెక్స్ట్ వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఫిక్స్ చేయడానికి కానీ, న్యూగా కన్స్ట్రక్ట్ అవుతున్న వాళ్ళకి కానీ, ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా బాగా ఇంక్రీజ్ అయింది కాబట్టి ఎవరైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇవి అనేది మనం సజెస్ట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేశాడు, తన ఇంట్లో ఉంటూనే వర్క్ చేస్తున్నాడు బికాస్ ఆఫ్ ద పేమెంట్. అంటే తనకి ఇన్వెస్ట్ చేసే వాళ్ళైతే ఎవరు ఇంకా ముందుకు రాలేదన్నమాట. సో వీఆర్ రిక్వెస్టింగ్ ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని చాలా సపోర్ట్గా చేయాలని మేము చాలా కోరుకుంటున్నాము. అలాగే గవర్నమెంట్ తరపు నుంచి కానీ, లేకపోతే ఎవరైనా కంపెనీస్ వచ్చి కూడా లైక్ మీరు ఎవరైనా మెర్జ్ చేసుకోవాలనుకున్నా కూడా హీ ఈజ్ రెడీ టు మెర్జ్ అనమాట. ఎవరైతే ఇలాంటి సెక్టార్స్లో ఇంట్రెస్ట్ ఉన్నారో సో ప్లీజ్ ఇన్వెస్టర్స్ అనేది తన దగ్గరికి వచ్చి మీరు మీట్ అవ్వండి. అండ్ ఒక ప్లాన్ అయితే తను చేయాలనుకుంటున్నారు. సో ఒక స్టార్టప్ కంపెనీ లాగా తను స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీలో మీరు ఎవరైనా మెర్జ్ చేయాలనుకున్నా, లేకపోతే ఎవరైనా మీరు కలిసి కోవర్క్ చేయాలనుకున్నా, ఇలాంటి ఇన్వెన్షన్స్ మీరు ఏమన్నా చేసి ఉన్నా కూడా సో యూ కెన్ బోత్ వర్క్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు కొంతమందికి నాలెడ్జ్ ఉండిద్ది, కొంతమందికి అమౌంట్ ఉండిద్ది. సో ఇలాంటి వాళ్ళందరూ కలిసి వర్క్ చేయొచ్చు. ఎవరైతే ఇప్పుడు ఒక చిన్న బిజినెస్ పెట్టాలనుకున్నారు, లేకపోతే ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నారు, మీలో ఎవరైనా ఉంటే గనక సో దీని దగ్గర వర్క్ ఉంది, మీ దగ్గర అమౌంట్ ఉంటే కలిసి ఇన్వెస్ట్ చేయండి అండ్ వర్క్ టుగెదర్ అండ్ గ్రో టుగెదర్ అని కూడా మనం చెప్పొచ్చు. అలాగే గవర్నమెంట్స్ తరపు నుంచి కూడా దీనికి కొంచెం సర్టిఫై చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాము. ఇలాంటి వర్క్ తన ఎడ్యుకేషన్ చేసేటప్పుడే లైక్ ఒక రిమోట్లో తను ఇన్వెన్షన్ చేసింది 2019-2020 టైంలోనే తను కనుగొనడం అనేది జరిగింది. అంటే కరోనా టైంలో. సో ఈ కరోనా టైంలో తను ఇలా చేయడానికి కారణం వాళ్ళ నాయనమ్మ అన్నమాట. సో ఇలాంటి పెద్దవాళ్ళు ఎంతోమంది మన ఇళ్లలో ఉండడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి ఇన్వెన్షన్స్ చేసి వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడ్డ వాళ్ళకి మనం ఒక చిన్న రికగ్నైజేషన్ ఇవ్వడం అనేది తప్పైతే కాదు కదా. సో గవర్నమెంట్ తరపు నుంచి కూడా తనకు ఒక రికగ్నైజేషన్ సర్టిఫికేషన్ కానీ, మెడల్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. సో అలాగే మీకు ఏమైనా రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నాయా అండి? ఈ రిక్వెస్ట్ అంటే ఏం లేదండి. నా టాలెంట్ గుర్తించి ఎవరన్నా పెద్ద సంస్థలు ముందుకు వస్తే నాకు కూడా ఫండింగ్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇద్దరం కూడా కలిసి గ్రోత్ అవ్వచ్చు. అలాగా కోరుకుంటున్నానండి. ఎవరన్నా పెద్ద సంస్థలు వచ్చి కన్సల్ట్ అయితే మన ఇద్దరం కూడా వర్క్ చేసుకోవచ్చు అండి. ఎక్కువ ఫండింగ్ మనకి కావాల్సిందంటే ఈ టెక్నాలజీని మనం డెవలప్ చేసుకోవడానికి కావాల్సింది ఓన్లీ ఫండింగ్ అండి. ఫండింగ్ మనకు ఉంటే మనం ఎంతైనా మనం చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఐడియా ఉంది, మీ దగ్గర మనీ ఉంది, వచ్చి టుగెదర్గా వర్క్ చేసుకుందాం. ఓకే అండి. సో చూసారు కదా,
సో ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే తను ఉన్న వర్క్ని రెడీగా ఉన్నారు. ఎవరైనా కావాలనుకుంటే తను వచ్చి తన్ని సంప్రదించండి. సో ఎవరైనా తను సంప్రదించాలనుకుంటే మేము డీటెయిల్స్ అయితే ఇస్తాము. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. కింద మీకు డీటెయిల్స్ మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో చూడండి. సో థ్యాంక్ యూ సార్. ఇంకేమన్నా మెన్షన్స్? ఇంకోటి ఏంటంటే మన కంపెనీలో ఇంకొక పార్ట్గా ఉంది అన్నమాట. ఇదేంటంటే బీటెక్, డిప్లొమా, ఐఐటి కాలేజెస్. వీటికి ఏంటంటే మనకి ప్రాజెక్ట్ చేయడం జరిగిద్ది అనమాట. ఫైనల్ ఇయర్లో, బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ చేస్తారు కదా. సో ఆ ప్రాజెక్ట్స్ని ముందుగానే అంటే థర్డ్ ఇయర్ టు సెకండ్ ఇయర్ ఒక ప్రాజెక్ట్ ఇలా చేయాలి, వాళ్ళకి ఒక అవగాహన కలిగిస్తాం అనమాట. సో ఆ ప్రాజెక్ట్స్ ఏంటంటే మనం చెప్పేస్తాం, ముందుగా వెళ్ళి ఇలా చెప్తామని చెప్పి చెప్తాం అనమాట. డే మొత్తం కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తాం అనమాట. అసలు ప్రాజెక్ట్ ఎలా చేయాలి, అసలు సెన్సార్ అనేది ఎలా వర్క్ అవుతుంది, నెక్స్ట్ చిప్ అనేది ఎలా ప్రోగ్రామ్ చేయాలి, ఎలా వర్క్ అవుతుంది ఈ చిప్ అనేది, వీటన్నిటి గురించి ఇంట్రడక్షన్, మార్నింగ్ టైం ఇంట్రడక్షన్ ఇస్తాము. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ టైం ఏంటంటే వాళ్ళ చేత లైవ్ ప్రాజెక్ట్ చేయిస్తాం అనమాట. లైక్ ఇక్కడ మీరు ప్రాజెక్ట్స్ చూస్తున్నారు కదా, ఈ ప్రాజెక్ట్స్ని మనం లైవ్లో వాళ్ళకి చేసి చూపిస్తాం అనమాట. ఇది వచ్చేసి కంపెనీలో ఇంకొక పార్ట్ అనమాట. దీన్ని మనం ఏమంటామంటే 1 day వర్క్షాప్ కండక్షన్ కాలేజెస్ అంటాం అనమాట. 1 day వర్క్షాప్ కండక్ట్ చేస్తాం అనమాట మన కాలేజెస్లో కూడా. సో దీనికోసం ఎవరన్నా పెద్ద కాలేజెస్ ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే మాకు కొంచెం కన్సల్ట్ అయితే మీకు యూజ్ ఉంటుంది కదా. మీ పిల్లలు కూడా కొంచెం వాటి గురించి ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఈ ప్రాజెక్ట్స్ గురించి. సో వాళ్ళకు కూడా కొంచెం అవగాహన వస్తుంది, ప్రాజెక్ట్ ఎలా చేయాలి, నెక్స్ట్ సెన్సార్స్ గురించి తెలుసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆ చిప్ గురించి మెయిన్ కావాల్సింది మనకి చిప్. మనకి బాడీకి బ్రెయిన్ ఎలాగో అలా మనకు ఒక ప్రాజెక్ట్ చేయాలంటే చిప్ అలా కావాలన్నమాట. ఆ చిప్ గురించి మేము ఇన్డెప్త్గా మనం చెప్తాం అనమాట. ఇదేంటంటే బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వాళ్ళకు ఉంటుంది. డిప్లొమా సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ వాళ్ళకు ఉంటుంది. ఐఐటి ఫైనల్ ఇయర్ వాళ్ళకు ఉంటుంది అనమాట. ఈ ప్రోగ్రామ్ అనేది 1 day వర్క్షాప్ అనమాట. సో చూసారు కదా, ఇది మన గోవర్ధన్ లైఫ్ అయితే ఒక సింపుల్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ తన అనుకున్న డ్రీమ్స్ని అచీవ్ చేస్తున్నాడు. అలాగే తన పెట్టిన కంపెనీ నేమ్ వచ్చేసి ట్రిగ్రోనిక్ మార్జిన్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఉంది. సో అలాగే మనం తనని కన్సల్ట్ అయితే ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో trigronics.comలో మనం తనని కన్సల్ట్ అవ్వచ్చు. అలాగే నేనైతే మా ఇంట్లో ఇలాంటి ఎలక్ట్రానిక్స్ పెట్టుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు కూడా ఉందా? సో వెంటనే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అలాగే తన ఈమెయిల్, అలాగే కంపెనీ వెబ్సైట్లో నుంచి కూడా మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి మరెన్నో ఇన్వెన్షన్స్ కావాలనుకుంటున్నారా, లేకపోతే ఎవరైనా కంపెనీస్తో వర్క్ చేయాలనుకుంటున్నారా, ఇలాంటి టాలెంటెడ్ పర్సన్ మీకు కావాలా? సో జస్ట్ కాంటాక్ట్ హిమ్ అండ్ యూ కెన్ వర్క్ టుగెదర్. సో ఇలాంటి ఇన్వెన్షన్స్ వల్ల మనకి లైఫ్లో చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. మన ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఒక వైఫై ఉంటే చాలు, అంటే మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటే చాలు. ఇలాంటివన్నీ ఎక్కడి నుంచైనా కానీ మనం ఆపరేట్ చేసుకోవడానికి ఉండిద్ది. లైక్ ఒక లైట్స్, ఫ్యాన్సే కాదు, మనకి వాటర్ ఫెసిలిటీయే కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, అలాగే తను ఇంకా ఎన్నెన్నో చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ మన మధ్యలోకి రావాలంటే తనకు ఒక సపోర్ట్ కావాలి. అది కూడా మనందరం తనకి కలిసి ఇద్దాము. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు తను 46 ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ అయితే తను కంప్లీట్ చేశారంటే డూప్లెక్స్ హౌస్ కానీ, అపార్ట్మెంట్స్కి కానీ, ఫ్లాట్స్లో కానీ. సో ఇలాంటి వర్క్స్ అని కూడా తను స్టార్ట్ చేశారు. ఎవరైతే మీరు డూప్లెక్స్ హౌస్లో ఇలాంటి ఇప్పుడు న్యూగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారో మీరు కూడా తను అప్రోచ్ అవ్వచ్చు. ఇలాంటి హౌస్లో ఎవరైనా కావాలన్నా కూడా మీరు ఇండివిజువల్గా అప్రోచ్ అవ్వచ్చు. అలాగే ఎవరైతే వర్క్ లైక్ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు. అలాగే కంపెనీస్ నుంచి కూడా ఎవరైనా సరే మీరు తనని కాంటాక్ట్ అవ్వచ్చు. తన నెంబర్ అయితే మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.